ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం. ఇది గరం మసాలా, ఆయిల్ తగినంత. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. 1 టేబుల్ స్పూన్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు ప్రాన్స్లో. 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇవి మిక్చర్ని బాగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రాన్స్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసుకున్నది ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా సైడ్కి పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు కొంచెం పచ్చి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకోవడం. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుని తీసి ఈ ప్రాన్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నది కర్రీలో ఇలా వేసేసుకోవడం. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడం. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇందాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ని ఇందులో పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ ఎగిరిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఇది ఉడుకుతుండగా ఒకసారి మిక్స్ చేసుకుని గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసాము. కర్రీ ఇంకా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు అండి. ఆ వేడికే ఇది కుక్ అయిపోతుంది. ఇది ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అది కొంచెం మీరు చూస్తే బయటకి ఇలా సైడ్స్కి వచ్చేసింది. సో కర్రీ రెడీ అయిపోయింది.